హాయ్ అండి, నాకు ఒక ఫాలోవర్స్ అయితే యూట్యూబ్లో అక్క జిగ్జాగ్కి మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలి, ఎలా బాబిన్కి ఎక్కించుకోవాలని అయితే అడిగింది. నేను ఇప్పుడైతే చూపిస్తాను. నీ కోసం లాంగ్ వీడియో పెడుతున్నాను రా, ఎలా ఎక్కించుకోవాలి ఏమని అడిగావు కదా. నాది ఈ మిషన్ అయితే 10 years పైన అవుతుంది. కొంచెం ఇది దారం ఎక్కించేది అదైతే పోయింది. అది నేను ఎలా ఎక్కిస్తానో ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఇది మామూలుగా బాబిన్ అన్నమాట. మనం ఇది దారపోగు కొంచెం ఇలా చుట్టుకోవాలి. నేనైతే ఇది చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను, ఇలా పెట్టుకుంటాను. దారం పిండి అంటే ఇలాగైనా ఉండి చేసుకోవచ్చు, కిందైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది నేను మోటార్ అన్నమాట. మోటార్తో కింద పెడల్ ఇక్కడ పెడల్ ఉంది కదా, నేను ఇది కొంచెం ఇలా అంటూ ఉంటే ఇది రన్ అవుతుంది. ఒకసారి చూడరా, మనకి ఇలా అయితే దారం ఎక్కేస్తుంది. నాకు యూట్యూబ్లో కస్టమర్ అడిగింది కాబట్టి ఇది ఎవరికి ఏం మాకు తెలీదా అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనైతే ఈ వీడియో తీసి నేను పెడుతున్నాను. ఇది బాబిన్ వచ్చి కేసులో పెట్టేసేయాలి. ఎలా ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడరా. మామూలుగా ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా లోపల ఎలా పెట్టాలి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దారం ఎలా ఎక్కించుకోవాలో ఒకసారి చూడరా. మనం దారం ఎక్కించుకునే దాంట్లో కూడా చేంజ్ వస్తుంది అనమాట. మనకు కుట్టయి కరెక్ట్గా ఎక్కించుకోవాలి, పోసు కుట్టు అంతా రాకుండా కూడా. ఇప్పుడు మనకి ఈ పాదం అయితే ఫాల్ వేసేదన్నమాట. ఈ పాదము నేను ఇప్పుడైతే కొంచెం వేసేసి ఉంటాను. ఇప్పుడైతే మనం దారం ఇలా తీసుకోవాలి, సూది. మనం కింద బాబిన్లో పైకి రావాలంటే ఇలా ఇలా అంటే పైకి వస్తుంది అనమాట. నాది 2 వెనక్కి వేసేసుకొని మనకి ఈ పాదం వచ్చి ఫాల్ వేసేదన్నమాట. అసలు నేను ఇప్పుడు ఫాల్ అయితే కుట్టేశాను, ఎక్కడక్కడ కూడా రావాలి. చూడండి ఒక్కసారి, ఫాల్ వేసాం కదా. మనకు చీర పోగు ఏం ప్రాబ్లం లేకుంటే అస్సలు గోడే రాదనమాట. మనకి ఫాల్ కూడా ఫాలు ఏమీ ప్రాబ్లం లేకుంటే గోడ రాదు. ఎక్కడ కూడా చీర కానీ ఫాల్ కానీ కంపల్సరీ ప్రాబ్లం ఉంటే అది కంపల్సరీ గోడ అయితే వస్తుంది. అది మన మిస్టేక్ అయితే కాదనమాట. అది అర్థం చేసుకోవాలి కూడా కొంచెం కస్టమర్లు అయితేను. ఇప్పుడు నేను పీకో ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు పీకోకి వచ్చి మనకి ఈ పాదం అయితే పీకోకి వాడాలన్నమాట. ఇప్పుడు ఇది ఫాల్ పాదం అయితే తీసివేయాలి. ఇది కొంతమందికే ఈ వీడియో అందరికీ ఆల్మోస్ట్ వచ్చుంటుంది, కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. అందరికీ కూడా కొంచెం బాగా అర్థం అవ్వాలని నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇది పీకో అనమాట. నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఎత్తి ఇలా పెట్టేసినామనుకో నాకు కిందికి వెళ్ళిపోతుంది. 1 inch ఆ పక్కతో 1 inch వదిలేసి ఇలా అయితే చేస్తాను. ఇప్పుడు లాస్ట్ వరకు చేసేసి చూపిస్తాను. 1 నిమిషం ఉండండి. ఇప్పటికైతే లాస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్లో 1 inch వదిలాం కదా, అక్క అది ఎలా వేయాలా అని అడుగుతారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా రివర్స్ ఇలా పెట్టుకోండి. రివర్స్ ఇలా పెట్టేసుకొని సూది పైకి మధ్యలోకి పెట్టేసి
మనకు వచ్చేసింది కదా చూడండి నీట్గా. మనకేమంటే కొన్నిసార్లు అది లోపలికి దిగిపోతుంది పోగు, చీర పోగు అనేది. అట్ట ఏం లేకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నాకైతే ఫాల్ కూడా ఇది బాగా వచ్చింది అనిపిస్తుంది. ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి రా. మీ డౌట్లన్నీ కంపల్సరీ, నాకు టైం ఉంటే మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తానన్నమాట. చిన్న చిన్న డౌట్లు అయితే చాలా మందికి అయితే ఇవి ఉంటాయి. టైలరింగ్లో ఈ బిజినెస్లో అయితే చాలా మందికి అయితే డౌట్లు ఉంటాయి. అవన్నీ ఆల్మోస్ట్ నేను క్లియర్ చేసేదానికైతే నేను ట్రై చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ సుబ్బుని అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సుబ్బు క్రియేషన్ అయితే సపోర్ట్ చేయండి. మీరు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీరా. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదా అందరూ కూడా. చాలా థ్యాంక్ యూ సో మచ్.